ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నది దేని గురించి అంటే సైన్స్ స్కూల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో అయితే నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అన్న దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అయితే ముందుగా మనం అడ్మిట్ కార్డ్ అనేటువంటిది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాము. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ప్రింట్ తీయించుకుంటామండి. దీన్ని ప్రింట్ తీయించుకున్న తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందే మనం అడ్మిట్ కార్డ్ పైన కొన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. సో సమ్ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. సో అయితే అవి ఏవి ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి అయితే జాగ్రత్తగా. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం అడ్మిట్ కార్డ్ కంప్లీట్గా రీడ్ చేద్దాం. చూడండి. ఓకే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫర్ ద అడ్మిషన్ టు 6th క్లాస్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మన యొక్క డీటెయిల్స్ అండి. సో ఒకసారి ఇందులో ఉన్నవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మనకు ఒక నెంబర్ అంటూ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. సో దీంట్లోని ఈ లాస్ట్ నెట్లో సో మీకు లాస్ట్ చూపిస్తాను. సో ఓకే చూడండి. సో ఇక్కడ ఈ నెంబర్కి ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీ యొక్క రాంగ్ని వాళ్ళు రెక్టిఫై చేస్తారండి. సో ఒకసారి మీరు ఆ యొక్క నెంబర్కి కాల్ చేయండి. ఏమైనా మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉన్నట్టయితే ఓకేనా. సో ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నమాట. ఓకే సో నెక్స్ట్ ఈ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్యాండిడేట్ సిగ్నేచర్. సో క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళే ముందే. ఓకేనా. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందే ఇక్కడ క్యాండిడేట్ అనేటువంటి వ్యక్తి కన్ఫర్మ్గా సిగ్నేచర్ చేయాలి. ఓకే ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ చూడండి టెస్ట్ డీటెయిల్స్. ఇదండి టెస్ట్ డీటెయిల్స్. క్వశ్చన్ పేపర్ మీడియం. సో చూడండి క్వశ్చన్ పేపర్ మీడియం అంట తెలుగు అంట. సో క్వశ్చన్ పేపర్ ఏ మీడియం కావాలి అంటే ఆ మీడియం వస్తుంది. సో మీరు ఇంగ్లీష్ మీడియం ఎంచుకుంటే ఇంగ్లీష్ మీడియం వస్తుంది, తెలుగు మీడియం చూస్ చేసుకుంటే తెలుగు మీడియం వస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ విద్యార్థి తెలుగు మీడియం చూస్ చేసుకున్నారు. సో తెలుగు మీడియం వచ్చింది. ఓకేనా క్లియర్. సో నెక్స్ట్ చూడండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అనేటువంటిది 5/4/2025 మనకు తెలిసింది. చూడండి టెస్ట్ టైమింగ్స్ ఆఫ్ టెస్ట్ 2 PM to 4:30. ఓకే సో 6th క్లాస్ కాబట్టి 2.5 hours ఉంటుంది ఎగ్జామ్. సో అందువల్ల 2కి పేపర్ ఇవ్వడం జరుగుతుంది, 4:30కి పేపర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్గా 2.5 hours. ఓకేనా. సో ఇది చూడండి రిపోర్టింగ్ టైం అట్ సెంటర్. సో సెంటర్ కంట మనం 12 కల్లా ఎంటర్ అయిపోయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు 12 కల్లా ఉండడానికి ట్రై చేయండి. సో ఉండవలసిందే. ఓకేనా. ఉంటే మంచిదండి. సో నెక్స్ట్ చూడండి ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం సెంటర్ 1:30 PM అంటే సార్ 1:30 PM 1:30కి లోపలికి ఎలా చేయబడినటువంటిది కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారండి. సో మనం ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్గా 12 కల్లా అక్కడ ఉండే విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో అయితే ఇంకా 12 కన్నా ముందుండి విద్యార్థికి ముందుంటే స్టూడెంట్కి అక్కడ రెస్ట్ అనేటువంటిది ఉంటుందండి. సో రెస్ట్ ఉండడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సో చాలా కాన్ఫిడెన్స్గా వెళ్తాడు. లేదా కంగారుగా వెళ్ళినట్టయితే మనకి ఆ కంగారులో ఎగ్జామ్ సెంటర్లో ఇంకా కంగారు పడిపోయి సో ఆ యొక్క క్లమ్జీలో ఎగ్జామ్ అనేటువంటిది బాగా రాయడానికి అయితే అవకాశం ఉండదు. సో దానివల్ల యాజ్ ఏ పేరెంట్స్గా మీ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి మినిమం ½ an hour ముందు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి సో వాటర్ ఇచ్చి సో సంథింగ్ ఏమైనా స్నాక్స్ తినిపించి సో ప్రాపర్గా కూర్చోబెట్టినట్టయితే బాగుంటుందని చెప్పేసి మీకు అయితే తెలియజేస్తానండి. చూసుకోండి. లేదంటే వాటికి సో ఈ 1 year చేసిన హార్డ్ వర్క్ మొత్తం కూడా వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే నెక్స్ట్ చూడండి స్టేట్ ఆఫ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్. ఓకే ఇది మొత్తం కూడా మీ సెంటర్ ఏంటంటే మీ సెంటర్ డీటెయిల్స్ అండి. ఓకే ఎవరికి ఏ సెంటర్ అయితే సో ఆ యొక్క సెంటర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ బ్లాగ్లో ఉంటాయి. ఓకేనండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాగ్లో ఏడోనండి ఐ. సో ఐ పక్కన చూడండి బ్లాంక్ ఉంది. ఈ బ్లాంక్లో ఏం ఫిల్ చేయాలి అని గమనించినట్టయితే సో ఈ బ్లాంక్లో స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి. ఏంటి రాయాలి? స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి. సార్ ఇక్కడ డైరెక్ట్గా నేమే రాయాలా లేకపోతే ఇనిషియల్తో రాయాలా సార్? ఇనిషియల్తోనే రాయాలి. ఓకేనా. ఇనిషియల్తోనే ఇక్కడ నేమ్ కంప్లీట్గా రాయాలి. నెక్స్ట్ రెసిడెంట్ ఆఫ్ అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క విలేజ్ నేమ్ అనేటువంటి దట్ మీన్స్ మీ యొక్క విలేజ్ నేమ్ అనేటువంటిది ఇక్కడ రాయాలి. సో అవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి పాయింట్ 2 అంటే ఈ బ్లాంక్స్. సో ఈ బ్లాంక్స్ మనం ఫిల్ చేయాలండి. సో ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి సో మనం ఇప్పుడు ఈ బ్లాంక్స్ ఫిల్ చేయాలి. చూడండి సో ఇక్కడ
క్యాండిడేట్స్ ఫోటో. ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటో అనేటటువంటిది మనం అంటించాలి. సో చూడండి ఏంటంటే సేమ్ యాజ్ అప్లోడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. అంటే అప్లికేషన్ ఫామ్ లో దట్ మీన్స్ ఏంటంటే ఈ పైన ఏదైతే నువ్వు ఫోటో అంటించావో సేమ్ ఫోటో ఇక్కడ మీరు అంటించాలి అని చెప్పేసి ఓకేనా. చూడండి సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ టు బి అటాచ్డ్ బిఫోర్ రీచింగ్ సెంటర్. అంటే మీరు ఎగ్జామ్ సెంటర్ వెళ్ళే ముందే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ పైన ఏ ఫోటో అయితే అంటించారో ఆ ఫోటోనే ఇక్కడ అంటించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ చూడండి క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్. క్యాండిడేట్స్ అంటే స్టూడెంట్ ది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇక్కడ వేయించాలండి. సార్ ఇది కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందా లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేస్తారని అడగవచ్చు. ఇది ఎగ్జామ్ వెళ్ళకముందే, దట్ మీన్స్ మీ ఇంటి దగ్గరే మీరు ఫిల్ చేయాలండి. ఓకేనా, మీ ఇంటి దగ్గరే దీన్ని మీరు ఫిల్ చేయాలి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ చూడండి ఫిల్ చేశారు పేరెంట్స్ సిగ్నేచర్. సో పేరెంట్స్ సిగ్నేచర్ అనేటువంటిది కూడా ఇంటి దగ్గరే. సో ముందుగానే పేరెంట్స్ సిగ్నేచర్ అనేటువంటిది చేయాలి. సో ఆ తర్వాత ఏం చేయాలి అంటే చూడండి క్యాండిడేట్ సిగ్నేచర్. సో ఇది ఒకటి మాత్రమే ఇనిషియేటర్ ముందు స్టూడెంట్ చేస్తారండి సిగ్నేచర్. సో ఎక్కడ సిగ్నేచర్ అనేటువంటిది క్యాండిడేట్ చేయకూడదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఈ పై బ్లాక్ లో క్యాండిడేట్ చేశారు కాబట్టి ఈ సిగ్నేచర్ అనేటువంటిది ఇనిషియేటర్ ముందు చేయాలి. ఓకే అండి. సో ఇవన్నీ మనం ఫిల్ చేయవలసినటువంటి, సో అడ్మిట్ కార్డ్ పైన అయితే మనం ఫిల్ చేయవలసినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఇవి. ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి అన్న దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే చూడండి ఇక్కడ రాస్తాను. ఓకే, చూడండి ఓకే ఒకసారి చూడండి 11.2. సో నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ద ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్. చూడండి వితౌట్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ లేకుండా అయితే ఎగ్జామ్ సెంటర్కి అలౌ చెయ్యరంట అని చెప్పేసి మనకి ఈ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఓకేనా, క్లియర్. సో మీ అందరూ కూడా కన్ఫర్మ్గా అడ్మిట్ కార్డ్ అనేటటువంటిది ఎగ్జామ్ సెంటర్కి కన్ఫర్మ్గా తీసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కూడా కన్ఫర్మ్గా పట్టుకొని వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. సార్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఏంటి సార్? ఏమీ లేదండి, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, సో అది పట్టుకొని వెళ్ళి సరిపోతుంది. సో స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు సార్ జిరాక్స్ పట్టుకెళ్ళాలా ఒరిజినల్ పట్టుకెళ్ళాలా? సో దీనికి కూడా డౌట్ ఉందండి పేరెంట్స్కి. సో ఒరిజినల్ పట్టుకెళ్ళడమే మంచిది అని చెప్పేసి నా యొక్క సజెషన్ అండి. సార్ జిరాక్స్ పట్టుకెళ్ళకపోతే ఎస్ పట్టుకెళ్ళాలండి, బట్ ఇన్ కేస్ అక్కడ ఏమైనా చెకింగ్ దగ్గర ఒరిజినల్ పట్టరండి అని అంటే సో అక్కడి నుంచి మీ ఇంటికి సో చాలా దూరం ఉంటుంది, మినిమం 2 hours 3 hours జర్నీ ఉంటుంది కాబట్టి సో అక్కడికి వెళ్ళి తేవాలి అంటే సో జరిగిన పని. సో అందువల్ల మీరు రెండు పట్టుకొని వెళ్ళడం మంచిదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా, సో చూసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం పట్టాలి క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ దెమ్ ఇంటూ ద ఎగ్జామినేషన్ సెంటర్. అంటే ఎగ్జామినేషన్ సెంటర్ కింద ఏవేవి పర్మిట్ చేస్తున్నారంటే చూడండి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఏంటండి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఓకే, స్టూడెంట్కి వాటర్ వేస్తే వాటర్ తాగడం గురించి ఏ బాటిల్ పడితే ఆ బాటిల్ ఎలా చేయట్లేదండి, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఎలా ఉంటుంది అంటే చూడండి మీకు చూపిస్తున్నాను. సో ఎలా ఉంది దాన్ని మనం ఏంటంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటాము. ఓకేనండి, సో దీన్ని ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటాము. సో ఇటువంటి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేటువంటిది తీసుకోవాలి. సో నెక్స్ట్ చేయాలి సేమ్ అలాగే సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. సో అలాగే బాల్ పాయింట్ పెన్ అండి. సో దీనికి కూడా ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్స్ ఉంటాయి. సో ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే చూడండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్. ఓకే, అడ్మిట్ కార్డ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి నెక్స్ట్ ఏ క్లియర్ ప్రింట్ అవుట్ ఆన్ A4 సైజ్ పేపర్. ఓకే, సో ఆ అడ్మిట్ కార్డు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది A4 సైజ్ పేపర్ పైన అండి. అంతేగాని A3 A2 సో ఆర్లపై మనం వెళ్ళకూడదు. ఓన్లీ A4 సైజ్ పేపర్ పైనే అడ్మిట్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు.
నెక్స్ట్ చూడండి అండ్ డి ఎడిషనల్ టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అంటే మనకి ఎగ్జామ్ సెంటర్ వెళ్ళేటప్పుడు స్టూడెంట్ యొక్క 2 ఫొటోస్ పట్టుకొని వెళ్ళాలండి. సో అయితే చూడండి 1 ఫర్ పేస్టింగ్ ఆన్ ద అటెండెన్స్ షీట్. అంటే వాళ్ళకి లోపల ఒకటి ఉంటుందండి అటెండెన్స్ షీట్. సో ఆ షీట్ పైన ఒక పాస్పోర్ట్ అనేటువంటిది పేస్ట్ చేస్తారంట. ఇంకొకటి చూడండి అండ్ 1 ఫర్ పేస్టింగ్ ఆన్ ద ఫస్ట్ పేజ్ అడ్మిట్ కార్డ్. మనంతా చెప్పుకున్నాం కదండి, అడ్మిట్ కార్డ్ పైన ఒక పాస్పోర్ట్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. సో ఇంకొక పాస్పోర్ట్ ఏమొచ్చి అటెండెన్స్ షీట్ పైన ఫిక్స్ అయ్యడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళాలి. అయితే నెక్స్ట్ చూడండి ఓకే ఎడిషనల్ క్లియర్. నెక్స్ట్ చూడండి ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. సో ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే నా చెప్పాను కదా మీకు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్. క్లియర్ కదండి, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి సరిపోతుంది. సో అయితే ఇంకా చాలా మంది ప్లాన్ కూడా కొనేటప్పుడు నార్మల్ ప్లాన్స్ కొనేస్తున్నారండి. సో నార్మల్ ప్లాన్స్ అయితే ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేయట్లేదు. సో దానివల్ల మీరు ప్లాన్స్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ ప్లాన్స్ తీసుకోండి. ఓకేనండి. సో ఇలా ట్రాన్స్పరెంట్ ప్లాన్స్ తీసుకుంటే మంచిదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తానండి. సో నెక్స్ట్ సో దీంతో పాటు మీ అందరికీ కూడా నేను చెప్పేది అంటే వాడికి ఒక పాయింట్ చూడండి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి సారీ నో క్యాండిడేట్స్ shall be permitted to the center after gate closing at the time 1:30. సో ఇది ఒక మనకి ఈ ఒక పాయింట్ జాగ్రత్త పెట్టుకోండి. 1:30 ఇన్ కేస్ మీరు కానీ వెళ్ళలేకపోయారంటే గేట్ క్లోజ్ చేస్తారంటే ఇంకా లోపలికి అయితే అలౌ చేయడంట. ఓకేనా. సో మీ అందరూ కూడా ఈ ఒక పాయింట్ మనకి దృష్టిలో పెట్టుకొని సో మీ అందరూ కూడా మీ బాబుని ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళండి. సో మీ అందరూ కూడా నన్ను అడిగితే ఎగ్జామ్ సెంటర్కి 12కి మన లోపలికి అలౌ చేస్తారు కాబట్టి మీరు అక్కడ 11:30కి ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11:30 నుంచి సో మీ బాబు వెళ్ళిపోయిన తర్వాత సో తినడానికి స్నాక్స్ సంథింగ్ ఏవో ఒకటి ఇవ్వండి. సో వాడికి అంటే మరీ ఎక్కువ కాకుండా అలా ఆకలి అనేటువంటిది లేకుండా ఉండేటట్టుగా ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీరు 12:30 పంపించండి. కన్నా ఏం లేదు, 12:30కి లోపలికి అలా చేయలేదు. 1కి పంపించినా మనకు ప్రాబ్లం అయితే లేదండి. సో మనకి రిపోర్టింగ్ టైం బిట్వీన్ ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. సో మనం బిట్వీన్ ఆ టైంలో వెళ్ళాలి కాబట్టి మీరు రెస్ట్ ఇచ్చే పంపించండి. ఎటువంటి కంగారు లేదు. సో మీరు మీ పిల్లవాళ్ళకి మటుకి ధైర్యంగా చెప్పి మీరు లోపల పంపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో చూడండి ఒక పాయింట్ చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు సార్ వాచ్ పట్టుకెళ్ళొచ్చండి అని అడుగుతున్నారు. సో అసలు వాచ్ అనే కాన్సెప్ట్ లేదండి. అసలు వాచ్ అనేది పట్టుకెళ్ళకూడదు. సో ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్లో చూసినట్టయితే చూడండి ఇక్కడ పాయింట్స్లో సో ఇక్కడ చూడండి మీ 15th పాయింట్ కోసం మీరు రీచ్ చేసినట్టయితే సో ఆ యొక్క పాయింట్ అనేటువంటిది ఉంది. సో ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటివి పట్టుకెళ్ళకూడదు అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చాడు. సో అయితే మీరు వాచ్ అనేటువంటిది ఏది కూడా పట్టుకెళ్ళకూడదు. సో వాచ్ కొత్త కొనాలా అంటే నో డౌట్ కొనవలసిన అవసరం అయితే లేదు. సో మీరు పట్టుకెళ్ళవలసిన ఓన్లీ నేను చెప్పినటువంటి ఈ 5 మాత్రమే పట్టుకొని వెళ్ళండి సరిపోతుంది. ఓకేనా. ఆ 5 ఏంటంటే ఒకసారి గుర్తు చేస్తున్నా చూడండి. పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, నెక్స్ట్ ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్స్, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఫ్రమ్ అంటే అడ్మిట్ కార్డ్ పట్టుకెళ్ళాలి, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పట్టుకెళ్ళాలి, నెక్స్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళాలి. ఓకేనా. సో ఈ 5 మనం పట్టుకొని వెళ్ళాలి. సో దాంతో పాటు నెక్స్ట్ మీరు గమనించినట్టయితే చాలామంది పెన్స్ తీసుకునేటప్పుడు డైరెక్ట్గా అప్పుడే కొన్నటువంటి పెన్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ అది కంప్లీట్గా రాంగ్ అండి. సో అలా పట్టుకెళ్ళినట్టయితే ఆ ఫైనల్ అనేటువంటిది స్మూత్గా ఉండదు. సో దానివల్ల మనం పబ్లిక్ కరెక్ట్గా చేయలేము. సో మీరు ఏం చేస్తారంటే ఏ పెన్లు అయితే ఎగ్జామ్ సెంటర్ పట్టుకెళ్ళాలనుకుంటారో అవి ముందుగానే ఒక 3 పెన్స్ తీసుకోండి. 3 కూడా యూజ్ చేయండి. సో 3 కూడా యూజ్ చేసి అవి స్మూత్గా అయినప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్ సెంటర్ పట్టుకెళ్ళండి. ఓకేనా. సో అలా కాకుండా డైరెక్ట్గా పట్టుకెళ్ళినట్టయితే మనకి సో మీరు పబ్లిక్ అనేటువంటిది మీ పిల్లవాడి చేత కరెక్ట్గా అయితే చేయించలేరు. సో చేయలేడు కూడా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.